ఒరే మతోన్మాద కుక్కలారా, మీరు మానవత్వం మరిచి ఈరోజు అబ్బం శుభం తెలియని పర్యాటకులు కాశ్మీర్లో సుందరమైన, ఇది కూడా కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒక భాగం కాబట్టి అక్కడ సుందరమైన ప్రదేశాలు చూడడానికి ఎంతో సంతోషంతో పిల్లా పాపలతో వెళ్తే పర్యాటకులు విచక్షణారహితంగా మానవత్వాన్ని మరిచి మరి ఈరోజు మీరు మధుసూదన్, నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ వాళ్ళ ఫ్యామిలీ ఏడుస్తుంటే ఒక్కొక్క మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడాలనిపించిందండి. ఆ బిడ్డడు చంటి బిడ్డడు మాట్లాడిన మాటలు నిజంగా మనసున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. ఒక చిన్న బాబు, ఒక తండ్రి ఈరోజు మీరు చేసిన ఒక పని, ఈరోజు ఒక మతోన్మాదంతో మానవత్వం మరిచి హిందువులుగా పుట్టడం మేము చేసిన తప్పని మీరు అనుకుంటే, ఒక మధుసూదన్ కడుపున పుట్టిన పిట్టలు అలాంటి వందల మంది ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కానీ, ఈ దేశం కోసం అనుక్షణం తమ కంటికి రెప్ప తమ దేశాన్ని రక్షించడానికి కానీ పుడుతూనే ఉంటారా? పుచ్చ పగలు కొట్టడం మీకెంత తెలుసో అదే పుచ్చలు మళ్ళీ పుచ్చల్లోని ఏది లేకుండా పగలకొట్టడం కూడా మా సైనికులకి తెలుసురా. ఒక చిన్న పిల్లడు ఎంత దినిగా ఒక వందల మంది వేల మంది గుండెలు రగిలించే విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు. ఒక్కొక్క తల్లి ఆవేదన కానీ జాతి మొత్తం కూడా ఈరోజు హిందువులు, ముస్లిం, భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యం. ఈరోజు ఈ గణతంత్ర రాజ్యంలో మతోన్మాదంతో రెచ్చిపోతూ మేము హిందువులుగా పుట్టడం మేము చేసే పాపం అయితే, ఆ చంటి పిల్లలు, ఆ ఫ్యామిలీస్ పర్యాటకులుగా సుందరమైన ప్రాంతాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళందరూ పర్యాటకుల్ని ప్రాణాలు తీసే హక్కు మీకు ఎక్కడ ఉంది చెప్పండి? ఈరోజు మధుసూదన్ కొడుకు, కావలికి చెందిన మధుసూదన్ కొడుకు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. ఎందుకంటే ఒక చిన్న పిల్లడు ఎంత ధైర్యంగా మాట్లాడాడు. మానవత్వతను ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చిన్న బాబు ఈ దేశం కోసం తన తండ్రి చనిపోవడం, తను ఎంత గౌరవంగా ఇదవుతున్నాను, ఒక మతోన్మాది చేతిలో తన తండ్రి చనిపోవడం, ఎంతమంది సైనికులు తన తండ్రికి సెల్యూట్ చేయడం, ఇలా నువ్వు చేసిన ఒక పనికి మళ్ళీ పడడం వల్ల దేశంలోని ప్రతి ఒక చిన్న పిల్లడికి అంత జరిగిందంటే జాతి మొత్తం కూడా ఒక పుచ్చ పగల కొడితే నీకు వందల పుచ్చలు పగల పడడానికి మా సైనికులంతా రెడీగా ఉంటారా? ఒరే పిచ్చనా కొడకలారా, మతోన్మాదంతో పాకిస్తాన్లో మీరు మా దేశాన్ని అస్తవ్యస్తం చేయాలని, మా దేశాన్ని నాశనం చేయాలని, మా దేశంలోని టెర్రరిజాన్ని ఉరుకొల్పుతూ మా దేశంలో ఉన్న పర్యాటకులకు కూడా శాంతి పద్ధతులు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడ బతకని కూడా మా దేశాన్ని అస్తవ్యస్తం చేస్తే మీరు చూస్తే మీ ఒక్కొక్కడి పుచ్చ పగలడం డెఫినెట్గా ఖాయం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చిన్న బాబు మాట్లాడిన మాటలు నిజంగా ప్రతి ఒక్కరిని కదిలించేస్తాయి. ఆ చంటి పిల్లడు తన మధుసూదన్ కొడుకు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు, ఆ అబ్బాయి చిన్న అబ్బాయి అయినప్పటికీ చాలా బాగా మాట్లాడాడండి. ఈరోజు మనం అందరం కూడా జాతి మొత్తం కూడా ఈ సైనికుల ఈ చర్యలకి మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మన జాతి మొత్తం సైనికులందరూ కూడా ప్రతి ఇంటికి ఒక బిడ్డ కూడా సైనికంగా రేపు వందనం చేయడానికి కానీ, ఆ దేశంలో ఆర్మీలో జాయిన్ అవడానికి కానీ, లేక దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కానీ పుట్టుకొస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.